31 ఏళ్ల కోల్ థామస్ ఎలెన్ ఒక టీచర్ అయ్యుండి ఇతను ట్రంప్ని దేశ అధ్యక్షుడిని ఎందుకు చంపాలనుకున్నాడు? దీనికి సంబంధించి FBI విచారణ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కాల్పులు జరపడానికి సరిగ్గా 10 నిమిషాల ముందు ఒక డాక్యుమెంట్ని తన ఫ్యామిలీ మెంబర్స్కి పంపించాడట ఎలెన్. ఇది విచారణలో ఫ్యామిలీ మెంబర్సే ఆ డాక్యుమెంట్ని FBI అధికారులకి చూపించారు. అందులో ఏముంది అంటే ఒక జాబితాని సిద్ధం చేసుకున్నాడు, ఎవరెవరు అతని టార్గెట్ అని సంబంధించి. అలాగే ట్రంప్ను ఉద్దేశించి చిన్న పిల్లల్ని లైంగికంగా వేధించే ఒక రేపిస్ట్ అని, ఒక ద్రోహి అని, క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని చెప్పి అతనిపై ఆరోపణలు చేస్తూ ఇలాంటి ఒక అధ్యక్షుడిని ఎందుకు భరించాలి, ఇలాంటి ఒక ద్రోహి ఇచ్చే ప్రసంగాన్ని ఎందుకు వినాలి, వీటిని ఎట్టి పరిస్థితుల్లో నేను సహించను అని చెప్పి అతన్ని చంపాలి అని నిర్ణయించుకుని ఆ కరెస్పాండెన్స్ డిన్నర్ మీట్కి అతను అటెండ్ అయ్యాడు. ఆ రోజున అతను హోటల్లోనే బస చేశాడు కూడా. అయితే ఇంకొక విషయం కూడా అతను ఇక్కడ ప్రస్తావించాడు. అసలు హిల్టన్ హోటల్లో భద్రతా లోపం ఎంతలా ఉందో తెలుసా? నేను గన్ పట్టుకుని లోపలికి వెళితే నన్ను ఎవరూ సరిగా చెక్ చేయలేదు, కనీసం నన్ను ఆపలేదు, అనుమానించలేదు, అంత లోపభూయిష్టమైన భద్రతని తాను ఎక్కడా కూడా చూడలేదు అనే విషయాన్ని కూడా ఆ లెటర్లో ప్రస్తావించాడనమాట. అయితే ఈ డాక్యుమెంట్ గురించి అక్కడి మీడియా ట్రంప్ని ప్రశ్నించింది. ఇవన్నీ మిమ్మల్ని ఉద్దేశించే కదా అతను రాసింది, మీ సమాధానం ఏమిటి దీనికి అని. అయితే అతను ఒక రాడికల్ భావజాలం ఉన్నవాడని, నిజానికి క్రైస్తవ మతానికి విరుద్ధంగా అతని ప్రవర్తన ఉందని, అతను ఆరోపణలు చేసిన దానికి నేను బాధ్యుణ్ణి కాను, నేనైతే రేపిస్ట్ని కాదు, అలాంటి పర్సన్ని కాదు అని చెప్పి కాస్త అసహనం వ్యక్తం చేస్తూ మీడియాకి జవాబు చెప్పారు ట్రంప్. మరి ఇంకా ఈ విషయంలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి అనేది మనం వేచి చూడాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ఇతను 2024లో ది బెస్ట్ టీచర్ అన్న అవార్డుని కూడా అందుకున్నారట. ఇతనికి ఎలాంటి నేర చరిత్ర లేదు. ఈ కరెస్పాండెన్స్ డిన్నర్ మీట్కి అతను తీసుకొచ్చిన 2 రైఫిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే 2023లో ఒకటి, 2025లో ఒకటి అతను కొనుగోలు చేశాడట. ఎప్పటి నుంచో ట్రంప్కి ఆయన చాలా వ్యతిరేకంగా మాట్లాడేవాడని, ఒక రాడికల్ భావజాలంతో ఉండేవాడని ఆయన సోదరుడు చెప్పారన్నమాట. ఇంకా ఇతని గురించి ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది మనం చూడాలి. కంప్లీట్గా ట్రంప్ నచ్చక అతని పాలనతో విరక్తి చెందే ఇతను దాడి చెయ్యాలనుకున్నాడు అనేది మాత్రం ప్రాథమికంగా అర్థమవుతోంది.